హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆటాషిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పావ్ బాజీ అండి. బట్ నేను ఇలా మనం కడాయిలో ఫ్రై చేసి అలా టైం వేస్ట్ కాకుండా సో ఇన్స్టెంట్గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ ఇలా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అన్నది ఈరోజు రెసిపీ అండి. అండ్ నేను ఇది కూడా కుక్కర్లో చేసి చూపిస్తున్నాను నేను మీకు. సో కుక్కర్లో ఒక 5 to 10 మినిట్స్లో మీకు పావ్ బాజీ ఎలా చేయొచ్చు అన్నది ఈరోజు రెసిపీ. అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ సో మనకి టైం ఉండదు ఎక్కువ. సో అప్పటికప్పుడు చేసుకోవాలి, ఇన్స్టెంట్గా పిల్లలకి ఏదైనా చేసి పెట్టి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇది చేయండి, రెడీగా ఉంటుంది అండ్ మంచి టేస్ట్తో ఉంటుందండి. సో ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కూడా. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటి చూసేద్దాము. ఫస్ట్ నేను ఆలు అండ్ క్యారెట్ అయితే స్కిన్ పీల్ చేసుకొని సో ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. సో దీంట్లో కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కాలీఫ్లవర్ వేసి చేసిన రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. సో కొంతమందికి డౌట్ వస్తుంది, కాలీఫ్లవర్ వేసుకుంటారా పావ్ బాజీలో అని. బట్ అలా ఏం లేదండి. మ్యాక్సిమం వెజిటేబుల్స్ మనము తిననివి ఏవైనా ఉంటే ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా విటమిన్స్ మినరల్స్ మన బాడీలోకి వచ్చేస్తాయి. సో కాలీఫ్లవర్ వేసి చేసిన రెసిపీ నా ఛానల్లో ఉందండి, మీరు అది మిస్ అయి ఉంటే కనుక చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఈజీగా ఎలా చేసేయచ్చు, 5 to 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ, ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ. మీకు పావు రెడీగా ఉంటే ఇంట్లో ఒక 10 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. సో అది ఎలా చేయొచ్చు అన్నది ఈరోజు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో ఫస్ట్ కుక్కర్లో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సో నేను దానికోసమని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి. క్యారెట్, ఆలు స్కిన్ పీల్ చేసి కట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేశానండి. ఇప్పుడు ఒక టమాటా, మంచిగా ఎర్రగా ఉన్న టమాటా తీసుకొని, పచ్చి పచ్చిగా ఉన్నది కాకుండా ఎర్రగా ఉన్నది తీసుకొని కట్ చేయండి. అప్పుడే మనకి మంచిగా పల్పీలాగా జ్యూస్ లాగా వచ్చేస్తుంది మనకి గ్రేవీ అనేది. సో ఇలా టమాటా కూడా కట్ చేసి మంచిగా మీరు ఇంకా కాలీఫ్లవర్ బఠానీలు యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ నేను ఇవన్నీ కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ. సో కుక్కర్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది కుక్కర్లో చేసుకునే రెసిపీ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి ఇది ఉడకాలి కదా, సో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అండి. నెక్స్ట్ గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు ఇవి యాడ్ చేశాను. అండ్ కొంచెం ఉప్పు, కారం. సో మీరు తీసుకున్న వెజిటేబుల్స్ క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ అండి, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. దీన్ని ఇలా మిక్స్ చేసేసి నీట్గా సర్దేసి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేయండి. సో ఇది మ్యాక్సిమం 3 విజిల్స్ అండి, మనకి ఆలు ఉడకాలి కాబట్టి. అండ్ క్యారెట్ కూడా వేసాము కదా మనము. సో చాలామంది క్యారెట్ వేయరండి, బట్ నేను క్యారెట్ కూడా వేసాను. సో క్యారెట్ కూడా వేసాము కాబట్టి 3 విజిల్స్ ఈజీగా పడుతుంది. సో 3 విజిల్స్ ఉడికిన తర్వాత ఒకసారి మీరు టెస్ట్ చేసి చూసుకోండి మీకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయా లేదా అన్నది. సో మీకు ఓకే మెత్తగా అయిపోయింది, మ్యాష్ అయిపోతుంది అనుకుంటే ఓకే, లేదు అంటే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోండి. చూసారు కదా, నేను ఇలా జస్ట్ స్పూన్తో ఇలా అని చూస్తున్నాను, జస్ట్ టెస్ట్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని. సో క్యారెట్ ఉడికిపోయింది, టమాటా ఈజీగానే ఉడికిపోతుంది మనకి, సో ప్రాబ్లం ఉండదండి. సో క్యారెట్, ఆలు ఉడికిపోతే కనుక మీకు ఇంకా మ్యాష్ చేసేసుకోవచ్చు ఇది. ఒకవేళ ఉడకకపోతే కనుక ఇంకొక 2 విజిల్స్కి పెట్టుకోండి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఇది ఒక మ్యాషర్ తీసుకొని మనము బాయిల్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ చేస్తున్నాను. మనకి పావు బాజీలోకి బాజీ అనేది ఏంటి అంటే మనకి మంచి టెక్స్చర్లోకి రావాలి, ఇలా ముక్కలు ముక్కలుగా ఉండకూడదు కాబట్టి మ్యాష్ చేస్తాము. అలా అని చెప్పి బ్లెండర్లో వేయకండి, మీరు మిక్సీలో వేసి మిక్సీ చేస్తే అది పేస్ట్ లాగా అయిపోతుంది. సో అస్సలు బాగుండదు. సో ఇలాగే మ్యాష్ చేయాలి. ఒక మ్యాషరో లేదంటే మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా ఇలా మ్యాష్ చేయండి. మ్యాష్ చేస్తే ఏంటంటే మనకి పేస్ట్ లాగా కాకుండా చూసారు కదా, ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా ఉండాలి టెక్స్చర్. ఇలా ఉంటేనే మనకి టేస్ట్ తినేటప్పుడు బాగుంటుందన్నమాట. మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతూ మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మ్యాష్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇది స్టవ్ మీద పెట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నెక్స్ట్ ఉప్పు, కారము టేస్ట్ చూసుకోండి. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి, సరిపోతే ఓకే అండి. మీకు ఉప్పు, కారం ఏదైనా సరిపోలేదు అంటే ఇప్పుడే యాడ్ చేసేయండి. ఇప్పుడు యాడ్ చేసి కలిపేసి
ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఎందుకంటే నూనె, ఉప్పు, కారం మళ్ళీ యాడ్ చేసాం కాబట్టి ఒక 2 మినిట్స్. ఇలా మనకి ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పావు నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. సో ఇలా నేను ఒక ఫుల్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. సో ఇలా ఫుల్ ప్యాకెట్లో మనకి 8 వస్తాయండి. సో ఈ 8 పీసెస్ని మనం ఇలా సపరేట్ చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి కట్ చేయండి. కట్ చేసి దీన్ని ప్యాన్ మీద ఫ్రై చేయాలి. సో నేను ఆయిల్ యూస్ చేయట్లేదండి. ఇక్కడ కూడా నేను నెయ్యే యూస్ చేస్తున్నాను. లేదు ఆయిల్తో ఫ్రై చేసుకుంటాము అంటే ఆయిల్తో చేసుకోండి. బట్ నెయ్యితో అయితే మంచి టేస్ట్ వస్తుంది. జస్ట్ ఇలా నెయ్యి 2 సైడ్స్ ఇలా అప్లై చేసేసి దీన్ని ఇలా ఉల్టా పెట్టేయాలి ప్యాన్ మీద. సో అది మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పావుకి కూడా నేను అలాగే నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా నెయ్యి అంతా అప్లై చేసేసి 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేయండి. సో లైట్గా రెడ్డిష్ కలర్లోకి రావాలండి మనకి పావు అనేది. సో అలా మనం 2 సైడ్స్ తిప్పుతూ దాన్ని ఫ్రై చేస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా ఇలా లైట్గా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది. సో ఈ కలర్లోకి వస్తే చాలండి. మరి మనం ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. ఎందుకంటే మనకు అందులో స్టోర్ చేసి పెడతారు కాబట్టి కొంచెం పచ్చి వాసన అనేది ఎక్కడైనా ఉంటే పోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ రెడీ అయిన పావుని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. సో ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని ఇంకా పావు బాజీ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని విత్ ఆనియన్ అండ్ ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అండ్ ఇందులోకి మెయిన్గా ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని లెమన్ వేసుకొని తింటేనే పావు బాజీ టేస్ట్ మ్యాక్సిమం టు ది ఎక్స్టెంట్ ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇదండి ఈరోజు పావు బాజీ రెసిపీ. కుక్కర్లో 10 మినిట్స్లో ఎలా అయిపోతుందో నేను మీకు చూపించేశాను కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ రెసిపీ మాత్రం ఆనియన్ అండ్ లెమన్తోనే తినండి. అది మర్చిపోతే కనుక మీకు టేస్ట్ ఎంజాయ్ చేయలేరు. సో అది మ్యాండేటరీ ఈ రెసిపీకి. సో ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ అన్నీ చాలా రెసిపీస్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్ చూడండి. Bye guys, see you in the next video.